ఐ రిక్వెస్ట్ బన్నీవాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఎప్పుడు కూడా మా వెనకాలండి ఈ సినిమాలను బాగా ప్రమోట్ చేసే మా మీడియా మిత్రులందరికీ కూడా చూసుకోవడం చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ఈ ఈ ఈవెంట్కి. అండ్ ఎస్, నేను ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది సాయి అండ్ మా ఆదిత్య. వాళ్ళిద్దరికీ ఏంటంటే ఒక మంచి కంటెంట్ వాసు గారి దగ్గర తీసుకెళ్తే డెఫినెట్గా ఆయన చూసి బాగా ఎంకరేజ్ చేస్తాడని చెప్పి ఫస్ట్ నమ్మింది వాళ్ళిద్దరూ నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆదిత్య అండ్ సాయి. మీరిద్దరూ లేకపోతే ఈ సినిమా నిజంగా నా దగ్గరికి వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిలీవ్, నా మీద ఉన్న నమ్మకానికి. అండ్ ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ కారణం ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ కుమ్మేస్తే ఆ సినిమా నాకు ఎప్పుడు బాగా నచ్చుద్ది. అండ్ ఐ ఆల్వేస్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడానికి అంటే ఒక నవ్విస్తూ ఆడియన్ని సీట్లో వాళ్ళు ఆ నవ్వులతో జంప్ అవుతుంటే అది చూస్తూ నాకు చాలా ఆనందం. అట్లాంటి సినిమాలు నేను ఎక్కువ ఇష్టపడతాను. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ నేను ఇష్టపడింది ఏంటంటే ఏ మాత్రం ఒక ఇంటర్మీడియట్ ఒక కుర్రోడు ఎంత మాట్లాడతాడో, ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు ఎలాగ ఆలోచిస్తాడో, ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వీళ్ళందరి దగ్గర ఎలా డుమ్మాలు కొడతాడో, ఫ్రమ్ ద టైటిల్ దగ్గర నుంచి ఫ్రమ్ ద ఎండ్ క్లైమాక్స్ వరకు అంతే మెయింటైన్ చేశాడు డైరెక్టర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మార్తన్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని ఒక ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు కూడా ఆ క్యారెక్టర్లోనే ఉంచి నిజంగా ఓ పెద్ద డైలాగులు చెప్పకుండా ఒక ఇంటర్మీడియట్ క్యాండిడేట్ ఎంత ఎమోషనల్గా ఎక్కడ ఎలా మాట్లాడతాడో అంతే మాట్లాడించాడు. అన్ని సీన్స్లో కూడా అంత కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అంటే నిజంగా చాలా కష్టమైన విషయం. ఎక్కడక్కడ ఏంటంటే మనం డ్రామాకి వెళ్ళిపోతాం, అట్లాంటి డ్రామాకి వెళ్ళకుండా చాలా లైటర్ వేలో నవ్విస్తూ తీసుకొచ్చాడు మొత్తం సినిమానంతా కూడా. దానికి నిజంగా ఫస్ట్ సినిమా అయినా కూడా మాతన్ అంత కన్సిస్టెంట్గా ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేశాడు. మాతన్ ఆల్ ది బెస్ట్. ఇందాక ఆదిత్య అన్నట్టు ఏంటంటే ఈ సినిమాలో మాటలు మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అట్లాగే ఉంటాయి, కానీ నవ్విస్తూనే ఉంటాయి. అంత బాగా రాశాడు, అంత న్యాచురల్గా రాశాడు. అండ్ మొన్నే ఎవరో నన్ను అడుగుతూ ఈ జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుతూ మీరే ఏ జనరేషన్ సార్ అంటే నేను ఉల్ఫా జనరేషన్ సార్ అన్నాను. ఉల్ఫా జనరేషన్ అంటే ఏంటంటే ఇంట్లో లంచ్ బాక్స్ పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా ఊరంతా తిరిగే వాళ్ళని జనరల్గా ఉల్ఫాస్ అంటారు. వాటికి ఏదైనా కాంపిటీషన్ పెడితే అప్పుల్లో నేను లీడర్గా వచ్చేవాడిని డెఫినెట్గా. అలాంటి ఉల్ఫా జనరేషన్ క్యారెక్టరే ఈ క్యారెక్టర్. ఈ ఉల్ఫా జనరేషన్ ఏంటంటే ప్రతి జనరేషన్లోనూ ఉంటుంది. దాన్ని ఎంత బాగా చేశాడంటే నాకు తెలియదు, నువ్వు ఉల్ఫా జనరేషనా మంచి స్టూడెంట్ ఏంటో తెలియదు కానీ ఎంత బాగా చేశాడంటే తను చూస్తున్నంతసేపు మాత్రం నా ఫ్రెండ్స్ చాలామంది గుర్తొచ్చారు నాకు ఇంటర్మీడియట్లోని. ఎందుకంటే నాకు 10th 86%, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 91%, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 37%. అంటే ఆ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపే మొత్తం జనరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మారుతాయి జనాలకి. అండ్ అక్కడ ఎట్లాంటివి జరుగుతాయి, ఎట్లాంటి ఒక మనిషి మైండ్ సెట్ ఎట్లా మారుతుంది అనేది చాలా బాగా తెలుసు. అంత బాగా అంత న్యాచురల్గా నిజంగా అంటే మేము చూసుకుంటున్నప్పుడు అయితే అంటే మరి 2015 కాదు, నాది ఎప్పుడో 96 97 అనుకుంటాను. ఆ టైంలో మేము అంటే ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళి లైన్ ఎక్కువ ఉందని చెప్పి థియేటర్కి వెళ్ళిపోయిన క్యాండిడేట్ని నేను. అట్లా అట్లాంటి నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే పక్కా నిజంగా ఏంటంటే యెస్, మనం ఆ రోజులు ఇలాగే చేసేవాళ్ళం కదా, ఇలాగే చేసేవాళ్ళం కదా అనేది ఎన్నిసార్లు అనిపించిందంటే అందుకే నేను నవ్వుతూ ఉన్నాను మొత్తం ప్రివ్యూ చూస్తున్నంతసేపు. ఎందుకంటే ఒకటే ఏంటంటే నాకు నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తున్నారు ఆ సినిమా చూస్తుంటే. అవును, ఈడి క్యారెక్టర్ ఇది కదా, ఆడి క్యారెక్టర్ ఇది కదా అని చెప్పి. ఒక 3-4 చోట్లయితే నేను చెప్తున్నాను కదా, థియేటర్ డెఫినెట్గా నవ్వుతూ సీట్లోంచి ఒక్కళ్ళిద్దరన్నా కింద పడతారు థియేటర్లో అయితే. అదైతే నేను ఈ సినిమా నుంచి గ్యారంటీ ఇస్తా. సెప్టెంబర్ 12th వస్తుంది సినిమా. మంచి అంటే డెఫినెట్గా మంచి డేట్ అది. నిజంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాను ముందు 3 రోజుల నుంచి కూడా ఫ్రీగా వేసేసండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అని చెప్పి ఒక 2-3 షోలు వేసి వాళ్ళు. ఎందుకంటే ఇది ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో మీ అందరికీ సూపర్ కంటెంట్ దొరుకుతుంది రండి. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ దీంట్లో మీరు క్లిప్ వేసుకునే డైలాగే చెప్తున్నారు కదా, చక్కగా రండి అందరూ బాగా ఎంజాయ్ చేయండి. అండ్ టెక్నికల్ టీం మొత్తం అంటే ఇప్పుడు పేరు చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడతాను. మీ అందరికీ కూడా అందరు యంగ్స్టర్స్, సూపర్ యంగ్స్టర్స్. అండ్ ఫిలిం కూడా అంతే యంగ్గా ఉంది. ఇట్లాంటి మంచి ఫిలిం నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు కానీ నేను థియేటర్స్లోకి తీసుకెళ్తాను కానీ నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మౌలి, ఆయనతో నీ యాక్టింగ్ అయితే నేను ఫిదా అయిపోయా. ఎన్నిసార్లు చెప్పాను అడుగు మన వీళ్ళకి. అండ్ ఎప్పుడు నిన్ను కలిసి అప్రిషియేట్ చేయడం కుదరలేదు నాకు. చాలా న్యాచురల్గా చేస్తావు, ఒక పక్కింటి అమ్మాయి కింద ఉంటావు, అంత న్యాచురల్గా ఉంటుంది. శివాని ఆల్ ది బెస్ట్. అలాగే వంశీ, నేను ఎప్పుడు ఒక సినిమా చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఇప్పుడు కొంచెం ఫెయిల్ అవ్వలేదు. 2018 అవ్వచ్చు, లేదా మన
పొలిమేర అవ్వచ్చు, కా అవ్వచ్చు, లేకపోతే కమిటీ కుర్రోళ్ళు అవ్వచ్చు, ఇద్దరం కలిసి చేసిన ఈ 4 సినిమాలు కూడా మీకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్లాంటి పెర్ఫార్మెన్స్ చేసినాయో తెలుసు. మళ్ళీ ఇద్దరం కలిసి చేస్తున్న 5వ సినిమా ఇది. సో డెఫినెట్గా మా జడ్జిమెంట్ ఎప్పుడు కూడా ఇంకా ఆ జడ్జిమెంట్ ఉందనే నమ్ముకుంటాం. మా ఇద్దరం ఇంకా మా జడ్జిమెంట్ రాంగ్ అవ్వదు, ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వను కానీ, ఎందుకంటే రికార్డెడ్గా ఉంటాయి ఇవన్నీ. ఇంకా అదైతే ఉందని తెలుసు నాకు జడ్జిమెంట్. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం డబ్బులు ఎంత వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే మా మీద ఉన్న నమ్మకం మాత్రం మీకైతే ఫెయిల్ అవుతుంది థియేటర్లోని. రండి, చక్కగా నవ్వించి పంపిస్తాం. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుని వెళ్ళండి. ఎంత నవ్విస్తామంటే మీ పొట్టలు పగిలిపోయేంత నవ్విస్తాం. పేరుకి ఇది లిటిల్ హార్ట్స్ అనే టైటిల్ అవ్వచ్చు కానీ మీ పొట్టలు మాత్రం గట్టిగా గుద్దేసే హార్ట్స్ ఇవి. రండి అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్